హాయ్, మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా గాయత్రి నగర్ దగ్గర మహీంద్రా లేఅవుట్లో ప్రాంతం ఇది. ఇక్కడ మనకు ఒక హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఆ హౌస్ వివరాలు మీకు మొత్తం వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది మొత్తం ఇది 22.5 అంకణము, 2 BHK, డబుల్ బెడ్రూము, కార్ పార్కింగు. మనకి కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 21 అంకణం కన్స్ట్రక్షన్ ఉంటుంది. చుట్టూ ఇళ్ళ మధ్యలో రోడ్లు కూడా 30 ఫీట్ రోడ్డు. ఈ పెద్ద రోడ్లు ఇవి చూస్తున్నారు కదా, వెస్ట్ ఫేసింగ్. లోపల వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. మీకు ఇంట్లో మొత్తం వెళ్ళిన తర్వాత మొత్తం చెప్తాను. దీనికి లోన్ ఫెసిలిటీ ఉంది, లోన్ కూడా అవైలబుల్. ఇది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి, ఇల్లు విజిట్ చేయండి. ఎందుకంటే ఇల్లు మాత్రం సూపర్గా ఉంది. నేను ఈ మధ్య కాలంలో అన్ని ఏరియాల్లో ఇల్లులు చూస్తుంటాను. ఇది నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే లోపల వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీకు ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను. ఇది కార్ పార్కింగ్. మన కార్ పార్కింగ్ కూడా పెద్దగానే వచ్చింది. మనకి పెద్ద కారు అంటే ఇన్నోవా లాంటి కార్లు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇది టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు దీంట్లో ఏమీ వర్క్ లేదు, టోటల్గా మొత్తం కంప్లీట్ చేశారు. చూడండి, టేక్ డోరు. వర్క్లో ఎటువంటి రాజీ లేదు. వర్క్ అయితే చాలా నీట్గా చేశారు. టోటల్ వర్క్ కంప్లీట్. ఇంకా దీంట్లో పెండింగ్ అంటూ ఏం లేదు. డైరెక్ట్గా మనం ఇల్లు తీసుకుంటే మనం ఇళ్లలో జాయిన్ అయిపోవటమేనా. ఇది పైన సీలింగ్ కూడా మొత్తం బయట కూడా చేశారు. చూస్తున్నారు లోపల మొత్తం టైల్స్ 2x4 టైల్స్ వేశారు. సీలింగ్లో లైట్లు కూడా ఇచ్చారు. ఎందుకంటే కొన్నిట్లో సీలింగ్ ఇస్తారు కానీ లైట్లు మనం వేయించుకోవాలి. కానీ వీళ్ళు మొత్తం టోటల్గా వేసేసారు, వర్క్ మొత్తం చేసేసారు. దీని కాస్ట్ కూడా నేను వీడియోలో లాస్ట్లో చెప్తాను, మీరు లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నారు కదా, సీలింగ్ లోపల లైట్లు కానీ వుడ్ వర్క్ కానీ ఎక్సలెంట్గా ఉంది. వుడ్ వర్క్ అయితే ఒక్కసారి మీరు చాలా చాలా ఇల్లులు చూసుంటారు. ఒక్కసారి వచ్చి ఈ హౌస్ కూడా విజిట్ చేయండి, మీకు వేరియేషన్ ఏందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే వర్క్ అలాగ ఉంది. నేనే చూసిన వాటిలోకి నాకే ఎక్సలెంట్గా నచ్చింది. ఇది సూపర్ వర్క్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేశారు. మనకి అక్కడ మనం పెట్టే ప్రతి రూపాయి కనిపిస్తుంది. ఇవి స్లైడ్ డోర్స్ ఇచ్చాడు, కబోర్డ్స్. చూడండి, స్లైడ్ డోర్స్. దానికి లోపల కూడా మళ్ళీ బాక్సులు కూడా, అంటే లోపల మనకి అరలైతే ఫ్రీగా వదిలేస్తారు, కానీ వీళ్ళు లోపల కూడా కొన్ని అరలకి స్పెషల్గా లాకర్స్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, వర్క్ మొత్తం కంప్లీట్. దీని డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాళ్ళు దీంట్లో ఇన్బిల్డ్గా ఇచ్చారు. చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేశారు. లోపలైతే టోటల్ వర్క్ మీకు చూడండి. వాష్ బేసిన్ కానీ ఇది కూడా సెరా కంపెనీ వాడారు. ట్యాప్స్ టోటల్గా, ఇంకా మొత్తం కబోర్డ్స్ మొత్తం ఏదైనా సరే కమోడ్స్ మొత్తం చేసేసారు. వర్క్ అయితే రాజీ పడకుండా చేశారు. కాబట్టి మీరు ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఎక్కడెక్కడో చూస్తుంటారు 10 ఇల్లు, ఒక్కసారి ఈ ఇల్లు కూడా చూడండి. మీకు నచ్చితే ఓనర్తో డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడిస్తాము. రేటు కూడా మీరు డైరెక్ట్ ఓనర్తోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు రేటు. వర్క్లు ఎక్కడ రాజీ లేకుండా చేశారు కాబట్టి మీరు ఒక్కసారి చాలా చాలా ఇల్లు చూసుంటారు, ఒక్కసారి ఈ ఇల్లు కూడా చూడండి, మీకు నచ్చితే మాట్లాడవచ్చు. ఇది వెస్ట్ ఫేసింగ్. ఇది మొత్తం 22.5 అంకణము. దీని మెజర్మెంట్స్ వచ్చి 36-45 స్క్వేర్గా ఉంటుంది. ఇల్లు అయితే స్క్వేర్గా ఉండటం వల్ల బాగా వచ్చింది. వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ కూడా మనకు కొంచెం గ్యాప్ వచ్చింది. చుట్టూ సెట్ బ్యాక్ అయితే బాగా వచ్చింది. చూడండి, మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం వాళ్ళు కబోర్డ్స్లోనే చేశారు నీట్గా. వర్క్లో రాజీ లేకుండా చేశారు మొత్తం. అందుకని ఇల్లు అయితే బాగుంది. ఒకసారి మీరు 10 ఇల్లు చూస్తున్నారు కాబట్టి ఒకసారి ఇది కూడా చూడండి. అలాగే కాస్ట్ అనేది మా చేతుల్లో ఏమి ఉండదు. మేము ఓనర్ చెప్పిన కాస్టే చెప్తాము. చాలామంది అడిగి ఉన్నారు, మీరు రేట్లు ఎక్కువ చెప్తున్నారండి అని. నేనైతే రేట్లు చెప్పట్లేదు. ఎందుకంటే అది ఫ్లాట్ కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు, హౌస్ కావచ్చు, అది ఓల్డ్ హౌస్ కావచ్చు, ఎలాంటిదైనా సరే మేము రేట్లు ఏది డిసైడ్ చేయము. ఎందుకంటే మేము మీకు మీ దగ్గరకు తీసుకొచ్చే దాన్ని అంతవరకే. మేము మీ దగ్గర తీసుకొచ్చి అది సేల్ క్లోజ్ అయితే మీ దగ్గర నుంచి 1% ఛార్జ్ చేస్తామే కానీ
రేట్లు మేము డిసైడ్ చేయము. ఎందుకు ఓనర్ చెప్పిన రేటే మేము వీడియోలో చెప్తాము. ఒకవేళ మీరు గాని వచ్చి చూస్తే డైరెక్ట్ ఓనర్‌తో కూర్చోబెట్టి మిమ్మల్నే కూర్చోబెట్టి మాట్లాడిస్తాము. మీరే మాట్లాడుకోవచ్చు. మేము చాలా జెన్యూన్‌గా ఉంటాము. మేము సేల్ క్లోజ్ అయితే 1% మాత్రం మీ దగ్గర చార్జ్ చేస్తాము. అది ఫ్లాట్ అయినా, అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా, ఓ ఇల్లైనా సరే, ఎలాంటి ప్రాపర్టీ అయినా సరే, ఏ ప్రాపర్టీకైనా సరే మేము ఓన్లీ 1% చార్జ్ చేస్తాము. అది క్లోజ్ అయితే. మీకు చూపియటానికైతే రూపాయి ఖర్చు లేదు. మీరెప్పుడు కాల్ చేసినా మీకు అందుబాటులోనే ఉంటాము. మీరు ఏ టైంకి కాల్ చేసినా, మీరు వస్తానన్న టైంకి మేమొచ్చి మీకు కావాల్సినవి చూపిస్తాము. అలాగే మనకు కావలి టౌన్‌లో 10,00,000 నుంచి ఎంతకైనా ఫ్లాట్‌లున్నాయి. ఇల్లులంటే ఓల్డ్ ఇల్లు, పాత ఇల్లంటే మనకి తక్కువలో తక్కువ 40,00,000 కాడ్నుంచి ఉన్నాయి. 40,00,000 నుంచి ఎంతకైనా ఉన్నాయి పాతిల్లు. మీకు ఏదైనా డౌట్లుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్‌కి కాల్ చేయండి. మీరు కాల్ చేసి మమ్మల్ని అన్ని వివరాలు అడగొచ్చు. ఏ టైంలో అడిగినా కూడా మీకెప్పుడు అవైలబుల్‌లోనే ఉంటాము. మీకు కావాల్సిన వివరాలన్నీ ఇస్తాము మేము. ఏదైనా సరే జెన్యూన్‌గా చేస్తాము. మేము 1% మాత్రమే తీసుకుంటాము. మీరు నచ్చితే ప్రతి ఒ ఏదైనా సరే ఓనర్‌తోని కూర్చోబెట్టి మాట్లాడిస్తాము మేము. అలాగే చూస్తున్నారు గదా! చుట్టూ సెట్ బ్యాక్ అయితే బాగా వదిలారు. మన ఇంటి చుట్టూ తిరగడానికి అక్కడ అక్కడ మీరు చూసుంటారు. కొన్ని ఇళ్ళకి ఇంటి చుట్టూ తిరగటానికి కొంచెమే గ్యాప్ ఉంటది. మెట్లకి గూడా చూడండి. మామూలుగా మెట్లకి కూడా వాళ్ళు రాయేశారు. ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఫినిషింగ్ గూడా ఏదైనా సరే సూపర్‌గా ఉంది. మీకు ఏ డౌట్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్‌కి కాల్ చేయండి. మీకు అన్నీ వివరిస్తాము. మీకు మనకు కావలి టౌన్‌లో అన్ని ఏరియాల్లో ప్రాపర్టీస్ ఉంటాయి. మా ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ దగ్గర. మీకేం గావాలో, ఎంత బడ్జెట్‌లో గావాలో మీరు ఒక్కసారి చెప్పారంటే, మీకు ఎక్కడైతే వస్తుందనేది మేము కరెక్ట్‌గా గెస్ చేసి చెప్పగలము. మీరు ఏ టైంకి కాల్ చేసినా మేము అందుబాటులోనే ఉంటాము. మీకు ఇల్లులు చూపియటానికి గాని, ఫ్లాట్లు చూపియటానికి గాని, మీకు ఎటువంటిది కావాలన్నా రియల్ ఎస్టేట్ సంబంధించి మమ్మల్ని సంప్రదించండి. థాంక్ యూ. థాంక్ యూ.